అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, హెడ్లైన్స్ ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నైట్ అంతా జర్నీ మూలాన ఇప్పుడే రావటం జరిగింది ఇంటికి. ఇప్పుడే వచ్చి ఇమీడియట్గా నేను రికార్డ్ చేస్తున్నాను. రోజు పెట్టే టైం కన్నా కొంచెం లేట్ అయింది, డిలే అయినందుకు సారీ అండి. సరే, ఇక వార్తల్లోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వ స్థలాలతో పార్టీ చేసుకుంటున్నారు. 433 కోట్ల రూపాయల విలువైన భూమి 14.71 లక్షలకే వైకాపా కార్యాలయాలకు సర్కారు స్థలాల దారాదత్తం. ప్రజావసరాలను కాదని మరీ చౌకగా కేటాయింపు. ఏడాదికి ఎకరాకు 1000 రూపాయల చొప్పున 33 ఏళ్ల పాటు లీజు. స్థానిక సంస్థల అభ్యంతరాలను బేఖాతరు చేసిన జగన్. వీళ్ళ సొంత స్థలాలైనట్టు ప్రభుత్వ స్థలాలను కూడా వాళ్ళ యొక్క పార్టీ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యాలయాలకు వినియోగించుకుంటున్నారండి. అది కూడా చాలా చౌకగా. ఏడాదికి 1000 రూపాయల చొప్పున 33 ఏళ్ల పాటు లీజు రాయటం జరిగింది. ఆ భూమి వాల్యూ 433 కోట్ల రూపాయల భూమి వాల్యూని 14.71 లక్షలకే వైకాపా కార్యాలయాలకు దారాదత్తం చేశారంట. సరే, ఇంకొక మెయిన్ ముఖ్యమైనటువంటి వార్త, రాజధాని ఫైల్స్ ప్రదర్శనకు హైకోర్టు పచ్చజెండా. రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి స్టే పొడిగించేందుకు నిరాకరణ. వైకాపా ప్రభుత్వం యొక్క న్యాయమూర్తి స్టే ఇంకా పొడిగించాలని కోరారండి. మొత్తం ఆ రికార్డులు ఏవైతే ఉన్నాయో దాని యొక్క డాక్యుమెంట్స్ కానీ అవి మొత్తం పరిశీలించిన తర్వాత హైకోర్టు పచ్చజెండా ఊపింది. దాని మీద ఆల్రెడీ నేను క్లియర్గా నిన్న వీడియో చేయటం జరిగింది, చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి, ఉన్నత విద్యలో నాణ్యత పెంచాలి. ఎడెక్స్ ఒప్పందంతో అందుబాటులోకి 2000 కోర్సులు. ఉపకులపతులతో సీఎం జగన్. దీనిలో ఎంత నొక్కేస్తున్నాడో మరి జగన్ తెలియదు. వాళ్ళతో వీళ్ళతో ఒప్పందాలని ఎంతెంత నొక్కేసాడు అనేది తెలియదు అనమాట. గొంతు కూడా పోయింది. మంచులో నైట్ అంతా బైక్ జర్నీ చేయటం వలన గొంతు కూడా పోయింది. మీకు గిఫ్ట్లు, మాకు ఓట్లు. ఎన్నికల వేళ వైకాపా క్విడ్ ప్రోకో. ఓటర్లకు నగదు కానుకల పంపిణీ. ప్రభుత్వ ఉద్యోగులకు విలువైన బహుమతులు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల ప్రచారం. ప్రజా ప్రాతినిధ్య చట్టం, అవినీతి నిరోధక చట్టం, ఐసీసీ సెక్షన్ల ప్రకారం ఇవన్నీ నేరాలే. వైసీపీ ఫస్ట్ నుంచి ఎలక్షన్లకి తాము అవలంబించే పద్ధతులు, విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధాలండి. ఏదో ఒక కళ్ళబొల్లి మాటలు చెప్పటం, మాయబొచ్చటం, లేదా గిఫ్టుల రూపంలో ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. లేదా బెదిరించటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. తిట్టలేదని తీసేశారు. బాబు పవన్లను విమర్శించలేదని మహీధర్ రెడ్డిపై వేటు. అది తెలిసిందే కదా. వైకాపా ప్రభుత్వంలో, వైకాపాలో, ఆ పార్టీలో ఎవరికైనా సీటు దక్కాలి అంటే ప్రతిపక్ష నేతలను పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ముగ్గురిని తిట్టాలన్నమాట. బండబూతులు తిట్టాలి. అలా తిడితే ఎవరికైనా సరే సీట్ ఇచ్చేస్తాడు జగన్. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల స్తంభన. 210 కోట్ల రూపాయల బకాయిల పన్ను వసూలుకు ఆదాయ పన్ను విభాగం చర్య. అది కాంగ్రెస్ వాళ్ళ బ్యాంకు ఖాతాలన్నీ ఆపేశారంట. కలుషిత జలం కాటేసింది. గుంటూరులో అతిసారం లక్షణాలతో మరొకరి మృతి. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన మృతుడి భార్య, పిల్లలు. గుంటూరులో మాత్రం అతిసార వ్యాధి చాలా ప్రబలంగా ఉందండి. మరి దానికి చర్యలు మన వైద్య శాఖ మంత్రి ఏం చర్యలు తీసుకుంటుందో, విడదల రజని మొక్క, మన సైబర్ టవర్లో నాటినటువంటి మొక్క, మరి ఏం తీసుకుంటుందో చర్యలు తెలియదు. ఎన్నికలకు సిద్ధం కండి, సిబ్బంది జాబితా తయారు చేయండి. ఎస్పీలు కలెక్టర్లకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశం. ఎన్నికలకు సిద్ధం కమ్మున ఆదేశాలు ఇచ్చారంట. రైట్. విశాఖలో తీరాసురుడు. ఇసుక తిన్నెలు కబ్జా. సాగరానికి అతి సమీపంలో నిర్మాణాలు.
వైకాపా నేత దురాక్రమణ. ఈ వైకాపా నేతలందరికీ జగన్తో సహా ఇది ఒక దరిద్రపు అలవాటు ఉందండి. ఉన్న ప్రకృతి సిద్ధంగా మనకు వచ్చినటువంటి సంపదని నాశనం చేసి కట్టడాలంటూ వాళ్ళ యొక్క స్వప్రయోజనాలకు వాడుకుంటూ ఉంటారు. అదే తరహాలో విశాఖలో ఒక వైకాపా నేత దరిద్రమైనటువంటి పని అన్నమాట అది. చిన్న పరిశ్రమలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్ ఛార్జీల బాధుడు. గతంలో 10,000 రూపాయలు, ఇప్పుడు 2.5 లక్షల రూపాయలు, అంటే 2.5 లక్షల రూపాయలు. మార్టిగేజ్ బాండ్ల కోసం పరిశ్రమల నిర్వాహకుల తంటాలు. ఒకే రాష్ట్రంలో ఉన్న వసూలు చేసే ఫీజుల్లో మార్పులు. ఇది జగన్ ప్రభుత్వం చేయి పట్టుకు నడిపించే విధానం. జగన్ ప్రభుత్వం మరి పెన్షన్ దేందులో అండి? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు, కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా బాధుడే బాధుడు అని జగన్ ఎప్పుడైతే చెప్పాడో అది నిరూపిస్తున్నాడు అంతే. జాబ్ క్యాలెండర్ హామీని గాలికి వదిలేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. విమర్శించినా వాళ్ళకి సిగ్గులేదు. ముఖ్యమంత్రి హింసను ప్రోత్సహించేలా మాట్లాడితే ఎలా? కోన రవికుమార్. వాలంటీర్లకు వందనం సభలో చొక్కా మడత పెడుతూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రాబోయే ఎన్నికలు ఎంత హింసాత్మకంగా నిర్వహించాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు స్పష్టమవుతుందని కోన రవికుమార్ గారు వెల్లడించారు. అది నిజమే కదండి. ఒక ముఖ్యమంత్రి ఒక సభలో చాలా మర్యాదగా పదాలని చాలా ఒద్దిగ్గా మాట్లాడాలి. అందరూ కూడా ముఖ్యమంత్రి నుంచి నేర్చుకునే విధంగా ఉండాలి తప్ప చొక్కాలు మడతపెట్టి అన్నందుకే నారా లోకేష్ గారు ప్రజలందరూ నీ కుర్చీని మడత పెడతారా, జాగ్రత్తగా ఉండరా జగన్ అన్నాడు. అదనమాట సంగతి. యేసుబిడ్డ జగన్కు మరోసారి గెలిపించండి. ఎందుకు గెలిపించాలి? మంత్రి అంబటి ఎన్నికల తాయిలం. ఎన్నికలకు సిద్ధంగా అండి. రాజధాని ఫైల్స్ ప్రదర్శనకు హైకోర్టు పచ్చజెండా. గతంలో సింహాసనమే, ప్రస్తుతం అది గ్రామ సింహాసనం. అంబటి పోస్టును తిప్పికొట్టిన తెదేపా నేతలు. అంబటి ఒక పిచ్చి డాష్ అనమాట, అంబటి రాంబాబు గారు. ఫైబర్ నెట్ కేసులో అభియోగ పత్రం దాఖలు. చంద్రబాబు సహా మరికొందరు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు సహా మరికొందరుపై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి శుక్రవారం అభియోగ పత్రం దాఖలు చేసింది. నెట్ ఇండియా సంస్థ ఎండి వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఏపీఎస్ఎల్ఎల్ ఎండిగా పనిచేసిన ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీగా పనిచేసిన ఐఆర్టీఎస్ అధికారి కోగంటి సాంబశివరావులను నిందితులుగా పేర్కొంది. 330 కోట్ల రూపాయల విలువైన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 పనులకు సంబంధించిన వర్క్ ఆర్డర్ను నిబంధనలు, టెండర్ ప్రక్రియను ఉల్లంఘించి తమకు అనుకూలమైన కంపెనీకి అప్పగించారంటూ అభియోగం మోపింది. ఏ వంకాలేనమ్మ డొంకెట్టుకు ఏడిసిందని ఈ యదవులు ఇంతే మారరు. ఏదో ఒక అభియోగం మోపాలనే చూస్తారు. నేడు నింగిలోకి జిఎస్ఎల్వి F-14 పావలా తీసేసి సున్నా చుట్టేశారు. పంట రుణాలపై వడ్డీ రాయితీలో గందరగోళం. పథకం అమలయ్యేదే అరకొరగా, దానికి 1.25 లక్ష నిబంధనలు. 65 లక్షల మంది క్రాప్ లోన్ తీసుకుంటే 8 లక్షల మందికే వడ్డీ ప్రయోజనం. 2022 సంవత్సరం నిధులను ఇప్పటికీ ఇవ్వని సర్కారు. ఇది వీళ్ళ అసమర్థ పాలన. ప్రభుత్వ స్థలాలతో పార్టీ చేసుకుంటున్నారు. ఇది ఆల్రెడీ చూసిందే. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి. కాటేస్తున్న కలుషిత జలాలు. బర్డ్ ఫ్లూ ప్రబలకుండా చర్యలు. 72 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు. బర్డ్ ఫ్లూ కూడా ప్రబలుతుందంటండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా.
అధికార పార్టీకి అనధికార బౌన్సర్లు, వైకాపా సైనికుల్లా వ్యవహరిస్తున్న కొందరు పోలీసులు, పసుపు రంగు కనిపిస్తే కళ్ళల్లో నిప్పులే, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టేందుకు ఉత్సాహం, అధికార పార్టీ అరాచకాలపై మాత్రం మౌనం, చంద్రబాబుపై రాళ్ల దాడి చేస్తానన్న మంత్రి పెద్దిరెడ్డిపై చర్యలకు వెనుకడుగు, తీవ్ర ఆక్షేపణీయంగా రాష్ట్ర పోలీస్ వ్యవస్థ తీరు. మరి ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మరి ప్రజలకు కాపు కాయాల్సినటువంటి వల్ల, ప్రజల సంక్షేమాన్ని, ప్రజలకు రక్షణగా ఉండవలసినటువంటి వల్ల నాకు అర్థం కావట్లా. ఇక్కడ ఏంటంటే జగన్కి కొమ్ము కాస్తూ జగన్ పాదాల చెంత మేము మీ భక్తులమే అంటూ పాదపూజ చేస్తున్నటువంటి పోలీసులు అనమాట. మా అక్రమాలను లోకేష్ దృష్టికి తీసుకెళ్తావా? కక్షగట్టి తెదేపా కౌన్సిలర్పై దాడి, పార్వతీపురంలో వైకాపా నాయకుల దుశ్చర్య. లోకేష్కి చెప్పారని చెప్పి వాళ్ళపైన దాడి చేశారంటండి. ఇది రౌడీ రాజకీయం అని తెలుసు కదా మనకి. గొంతు సహకరించట్లా, అందుకే స్పీడ్గా చదువుతూ వెళ్ళిపోతున్నాను. ఇక మన గుండెకాయ సాక్షి పేపర్లో ఏమి రాశారో ఒకసారి చూద్దాం. విద్యలో వండర్, 2000కు పైగా కోర్సులను వర్టికల్స్గా చదువుకునే గోల్డెన్ ఛాన్స్ సీఎం జగన్. ఇడు బొందా ఇడు బాడే. ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే, నిరూపించే సాక్ష్యాలు ఎక్కడరా స్వామి. రాజ్యసభలో టీడీపీ 0, 3 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. రాష్ట్ర కోటాలో రాజ్యసభలోని 11 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకే. మంచిది. విద్యలో వండర్, వీళ్ళ సొంత డబ్బా ఇల్లు కొట్టుకుంటారు. జాతీయ జెండాను చూస్తే గర్వంగా ఉంటుంది. గవర్నర్ అబ్దుల్ నజీర్. జగ్గయ్యపేటలో 150 అడుగుల భారీ జాతీయ జెండా ఆవిష్కరణ. రక్షణ విభాగంలో ప్రైవేట్ రంగానికి అవకాశాలు. ఇదండి. ఇంకా ఆంధ్రజ్యోతిలో ఏమేశారనేది ఒక్కసారి చూద్దాం. రా కదలిరా, తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి రా కదలిరా కార్యక్రమానికి విచ్చేస్తున్న స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇంకొల్లు గ్రామంలో రా కదలిరా బహిరంగ సభ ఉందండి. దానికి వెళ్ళదలుచుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. 2023-24లో టెక్ పరిశ్రమ ఆదాయం 21 లక్షల కోట్లు. వృద్ధికి ఢోకా లేదు. కొత్తగా 60,000 కొలువులు నా స్కామ్ అంట. గో ఫస్ట్ రేస్లో స్పైస్ జెట్, ఇతర బ్యాంకులకు మారిపోండి. వచ్చే నెల 15లోగా ఇతర బ్యాంకులకు మారిపోండి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ సూచన. పేటీఎం ఖాతా ఉంది కదండి, పేటీఎం బంద్ చేస్తున్నారు అనమాట. ఏపీలో హెచ్యుఎల్ పామాయిల్ ప్లాంట్. గొంతు సహకరించట్లేదండి న్యూస్ చదవటానికి కూడా. వృద్ధులపై వల, ఇంటి నుంచి ఓటేసి 12D ఫామ్ ఓటర్లపై వైసీపీ కన్ను. ఇంటి నుంచి ఓటేస్తారు కదండి బాగా నడవలేని వృద్ధులు, వాళ్ళకి 12D ఫామ్ ఇస్తారు. 12D ఫామ్ ఇచ్చి ఇంటి దగ్గర నుంచి ఓటేపించి అది ఆ సంబంధిత అధికారి తీసుకొస్తాడనమాట. దానిపైన కూడా కన్నేశారు. ఇందులో దివ్యాంగులు కూడా. వాలంటీర్లతో ఓట్లు కొల్లగొట్టే యత్నాలు. జగన్కు ఓటేయకపోతే పెన్షన్ రాదని భయపెట్టేలా వ్యూహం. ఇదండి. జగన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది. కాస్కో అసలు సినిమా ఇప్పుడు మొదలైంది. చంద్రబాబు టికెట్ రాలేదని నిరుత్సాహపడొద్దు. పొత్తులతో నష్టపోయిన వారికే పెద్దపేట. పార్టీని నమ్ముకుంటే ఖచ్చితంగా గుర్తింపు. రా కదలిరా తర్వాత మరో యాత్ర. టీడీపీ నేతలతో బాబు టెలికాన్ఫరెన్స్. అంటే పొత్తుల వల్ల కొంతమందికి తమకు సీట్ రాలేదని బాధపడుతున్నారు కదండి. అలాంటి వారందరికీ కూడా పార్టీలో పెద్దపేట వేస్తాం, మీరు ఎక్కడా కూడా నిరుత్సాహపడకండి అని చెప్పి వాళ్ళని సముదాయించారనమాట. వచ్చే వారమే ఎన్డీఏలోకి టీడీపీ. 19 లేదా 20 ఢిల్లీకి బాబు పవన్. పొత్తు సీట్లపై అధికారిక ప్రకటన. పొత్తు ఖరారైపోయింది. సీట్లు మాత్రం 19 కానీ 20 కానీ ప్రకటిస్తారు. ఎవరినో భుజాన మోయం.
మా నాయకుడే ఏపీ సీఎం కావాలి, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు. అయ్యో అన్నదాత, ఉమ్మడి మోసం, ప్రజలను మభ్యపెట్టడానికే లోకేష్. 3 రాజధానుల పనైపోయింది, ఇప్పుడు హైదరాబాద్ ఇంకో 10 ఏళ్ళు క్యాపిటల్గా ఉండాలట. విపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి జగన్ మద్దతు, గద్దెనెక్కగానే 3 ముక్కలాట. రాజధాని ఏదంటే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చారు. భూములు ఇచ్చిన రైతులకు 4 ఏళ్లుగా వేధింపులు, రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వెనక్కి నెట్టారు. ఉత్తరాంధ్రను మాఫియా డాన్లకు అప్పగించారు. టీడీపీ యువనేత ధ్వజం, విజయనగరం, రామతీర్థం, గంట్యాడల్లో శంఖారావం. దసరాకు వస్తున్న దేవరా అంటండి, ఎన్టీఆర్ అభిమానులు ఇక పండగ చేసుకోవచ్చు. ఇవండి 3 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి బ్యానర్ వార్తలు, అంటే ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.